ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలగనగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ కొట్టండి, అనేకులకు వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి గత సంవత్సరం అంతా కూడా మరి ఆశీర్వాదాలు పొందుకోకుండా, మరి దేవుని సన్నిధికి రాకుండా అనేకమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పోగొట్టుకున్నావేమో దేవుని బిడ్డ. మరి ఒక్క సండే దేవుని సన్నిధికి రాకపోయినా కూడా ఎన్నో ఆశీర్వాదాలు దూరం అయిపోయి ఉంటాయి నీకు. ఎందుకంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినముల ఆశీర్వాదము నీ జీవితంలో ఎన్ని ఆదివారాలు డుమ్మాలు కొడితే నువ్వు ఎన్ని వేల ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నావో కదా. మరి ఈ క్షణం నేను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరమైనా నీవు దేవుని సన్నిధికి వస్తే తప్పకుండా దేవుడు ఏమంటున్నాడమ్మా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన యావత్తునంతటిని కూడా యేసయ్య ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డ, కనుక ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. కాబట్టి మరి ఈ సంవత్సరం నుంచైనా నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళు. దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకొను. దేవా, నీకు స్తోత్రం. నాయన, నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధికి రాక ఎన్ని వేల లక్షల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో ప్రభా. నాయన, నా తండ్రి, ఒక్క దినము నీ యొక్క సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు కనుక 1000 దినముల ఆశీర్వాదం ఒకే దినం ఇచ్చే దేవుడు. నాయన, నీ బిడ్డలు ఈ సంవత్సరం నుంచి అయినా పోగొట్టుకున్న ఈవులన్నీ పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ పొందుకొనుటకు నీ బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.